నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈనాడు రైతు పండుగని అట్టహాసంగా చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. సంవత్సరం ఈరోజు ఎలక్షన్స్ కరెక్ట్‌గా ఈరోజు పోలింగ్ తేదీ నవంబర్ 30వ తేదీ. ఇలాంటి నేపథ్యంలో ఆ రోజు రైతులందరూ కూడా మార్పు కావాలనుకొని మాకు ఓటేసిర్రు అని చెప్తూ ఈరోజు వాళ్ళ కోరికల, వాళ్ళ ఆశల మేరకు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. అంకెలు కాదు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడుర్రి అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ మీకు సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఈరోజు రైతుల దగ్గరికి పోకుండా కాస్త తెల్లపుల్లగా చొక్కాలేసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు బయటలు తెస్తున్న నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని పాజిటివ్గా ప్రభుత్వం వైపు పాజిటివ్గా చెప్పించడానికి ఆ రోజు మీరు పెట్టిన మేనిఫెస్టో కావచ్చు, లేదనంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ మీరు రైతు డిక్లరేషన్ ఇప్పించారు. ఆ రైతు డిక్లరేషన్లో ఏమని చెప్పారో ఒకసారి గుర్తు చేయమంటారా? నెంబర్ 1 పాయింట్ నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరున మాట్లాడుతున్నారు కదా. ఒకటి వచ్చేసి 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. దాని తర్వాత రెండోది ఏం చెప్పారు? 15,000 రైతు భరోసా, 15,000 ఎకరానికి. రైతు భరోసా. తర్వాత ముఖ్యంగా మూడోది ఏం చెప్పారు? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు, 500 రూపాయల బోనస్, 500 బోనస్. 4 కౌలు రైతులు, 5 రైతు కూలీలు. సో ఇవి మెయిన్. ఇంకా మిగతావి పక్కన పెట్టినా కూడా ఆ రోజు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో చెప్పింది వరంగల్లో. సో ఏంటి? ఫస్ట్ 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పారు. ఈరోజు ఎంతమందికి రుణమాఫీ అయిందనే విషయం తెలంగాణలో ఉన్న రైతులు అందరికీ తెలుసు. ఆ రెండో పాయింట్ వచ్చి ఏం చెప్పారు మీరు? 15,000 ఎకరానికి రైతు భరోసా చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు గాను ఎకరానికి 10,000 అయితే మేము 15,000 ఇస్తాము అని చెప్పారు. ఇక మన ప్రభుత్వుడైతే ఒకానొక సందర్భంలో చెప్పిండు కదా, ఆ డాష్ ఆయన 2 పంటలకు ఇస్తున్నా, ఏం 3వ పంటకు ఎందుకు ఇయ్యడు అని మాట్లాడిండు. అది సోయుండి మాట్లాడిండో లేకపోతే సోయి లేక మాట్లాడిండో తెలియదు. 15,000 అన్నారు. ఇప్పుడు తీసుకుంటే 10,000, మేము వచ్చినాక తీసుకుంటే 15,000. ఈరోజైతే 10, రేపైతే 15. దాంతో పాటుగా మీకు 500 బోనస్. ఆ రోజు సన్నాలని కూడా చెప్పాలి, 500 బోనస్ అని చెప్పారు. బట్ ఈ రోజు పరిస్థితికి కౌలు రైతుల గురించి ఎన్ని కన్నీళ్లు గార్చిరు. అసలు రాష్ట్రంలో కౌలు రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు. మేము వచ్చిన తర్వాత కౌలు రైతులకు 15,000 రూపాయలు అన్నారు. అంతేకాదు రైతు కూలీలకు కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం ఈ పైన ఉన్నవి కూడా చేయలే. ఈరోజు ఇది తూతూ మంత్రంగా చేసిరు. ఇవాళ ఏం చెప్తున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 29వ తేదీన బ్యాంకులో ఉన్న 7,700 కోట్లు రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా రైతులకు ఇవ్వలేకపోయినరు. ఎంతమంది గోసబెట్టిరు, మాకు ఇయ్యండి, పెట్టుబడి సాయం ఇయ్యండి, మేము విత్తనాలు కొనుక్కోవాలి, మందులు కొనుక్కోవాలి, ట్రాక్టర్లు పెట్టి దున్నించుకోవాలని ఎంతమంది చెప్పినా ఈ ప్రభుత్వానికి అసలు చీమ కుట్టినట్టుగా కూడా లేకుండే. దాని తర్వాత అనగా వేయకపోతే ఇప్పటికైతే మేము రైతు భరోసా ఇవ్వలేమని చెప్పి అటు వ్యవసాయ శాఖ మంత్రి, దాని తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యమంత్రి కలిసి ఒక సమీక్ష పెట్టి తేల్చింది ఏందయ్యా అంటే, ఇప్పుడు మేము రైతు బంధు ఇస్తాం ఈసారికి అన్నారు. సరే పోనీలే, రైతు భరోసా ఇవ్వకుంటే ఏమకపోయినాలే, 15,000 రాకపోతామై కనీసం 10,000 రూపాయలు వచ్చినా చాలు అనుకున్నారు. కానీ ఏం చేసిరయ్యా అంటే, 1 గుంట, 2 గుంటలు, 3 గుంటల భూమి, 4 గుంటలు, ఎకరము, 2, 2.5, 3 మొత్తానికైతే ముక్కుతా మూలుగుతా 7,700 కోట్లకు కానిచ్చింది. ఎంత అంటే 3,500 కోట్లు కూడా సరిగ్గా రైతుల ఖాతాలో జమ చెయ్యలేకపోయారు. ఇది వాస్తవం. ఇప్పుడేమంటున్నారు? దాని తర్వాత ఖరీఫ్కి ఇవ్వాల్సిన దానికి దిక్కే లేదు. ఎందుకు అనంటే ముక్కుతా మూలుగుతా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ప్రపంచవ్యాప్తంగా అసలు మేమే గొప్ప, మేం చేసింది ఎవ్వరు చేయలేదని చెప్పుకుంటే అది కూడా 50% మంది రైతులకు కూడా కాల. ఎందుకంటే ఇవి అబద్ధాలు చెప్తే దాగేది కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు తెలుసు ఎంతమందికి
మీరు అన్నారు కదా లెక్కలు పక్కన పెట్టి, నేను కూడా లెక్కల గురించి మాట్లాడతలేను, రైతన్నల మనసుల గురించి మాట్లాడుతున్నా, రైతన్నల బాధల గురించి మాట్లాడుతున్నా, రైతన్నల నిజం చెప్తారు కాబట్టి మాట్లాడుతున్నా. ఎంతమందికి ఇచ్చిర్రు అనేది రైతన్నలకు తెలుసు. 50% మందికి కూడా మీరు రైతన్నలకి 2,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేయలేదు. అసలు ఏకకాలం పక్కన పెడితే 50% మందికి మీరు చేయలే. ఇక బోనస్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరున మాట్లాడారు. మేము సన్నాలకు ఇస్తాము, సన్నాలు వండిస్తే ఉపయోగకరంగా ఉంది కాబట్టి సన్నాలకి బోనస్ ఇస్తామన్నారు. ఈరోజు మీరే గొప్పగా చెప్తున్నారు కదా, చాలా అత్యద్భుతంగా వరి పండింది, మంచి దిగుబడి వచ్చింది అని అంటున్నారు కదా. 1,5 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే మరి మీరు చెప్పిన లెక్క ప్రకారం ఎంత ఇచ్చిర్రు బోనస్? మీరు అట్లీస్ట్ ఎంతమందికి ఇచ్చిర్రు? మొత్తం కలిపితే ఎంత? రైతు బంధుకు సంబంధించిన బడ్జెట్ 7,700 కోట్లు కదా, దానికంటే మెరుగవుతుంది బోనస్ ఇస్తే అంటారు. కానీ మీరు ఇచ్చింది ఎంతయ్యా అంటే ఇప్పటి వరకు బోనస్ ఇచ్చింది 26 కోట్ల రూపాయలు. మీరు ఇస్తానన్న 15,000కు లెక్కేసుకోండి ఎన్ని వేల కోట్లు అయితాయో. మీరు ఇస్తానన్న కౌలు రైతులకు సంబంధించిన డబ్బులు లెక్కేసుకోండి ఎంత అవుతుందో. మీరు ఇస్తానన్న రైతు కూలీలకు సంబంధించి మీరు లెక్కేసుకోండి ఎంత అవుతుందో. మీరు ఇస్తానన్న బోనస్ మీరు లెక్కేసుకోండి ఎంత అవుతుందో. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ఆ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి? రైతులట బోనస్ను మాత్రమే కోరుకుంటున్నారు, రైతు బంధు వద్దంటున్నారు అన్నారు. కానీ మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి మీరు అబద్ధం చెప్పిచ్చిరా? వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పిరు, మీరు బోనస్ ఇస్తామని చెప్పిరు, కౌలు రైతులని చెప్పిరు, రైతు కూలీలని చెప్పిరు, ఏకకాలంలో అందరికీ 2,00,000 రుణమాఫీ అని చెప్పిరు. మరి ఈరోజు మీ గుండె మీద చెయ్యేసుకోండి. మీరు దేవుళ్ళ మీద ఒట్లేస్తారు కదా, దేవుళ్ళ మీద ఒట్లేసి దేవుళ్ళని మోసం చేసుడు కాదు. నిజంగా మనసు ఉంటే ఆ ఒట్టు మీ ఇంట్లో మీ మనవళ్ళ మీదనో, మీ భార్య మీదనో, మీ కూతురు మీదనో వేయగలుగుతారా? అంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు, ఏమీ చెయ్యడులే అనేసా? పోయిన చోటల్లో మీరు ప్రమాణాలు చేసి ఈరోజు రైతు నోట్లో మట్టి కొట్టిరనేసి ఏ రైతు దగ్గరికి వెళ్ళి పలకరించినా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రైతు దగ్గరికి వెళ్ళి పలకరించినా ఈరోజు మీ అనుంగు ఛానల్స్, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక రైతు నుంచి ఒక పాజిటివ్గా ప్రభుత్వము రేవంత్ అన్న ప్రభుత్వం రైతన్న కోసం మంచిగా చేస్తుందని నిఖార్సైన ఒక రైతు నుంచి మీరు చెప్పించలేకపోతున్నారు. ఆ తెల్లపుల్ల వేసుకున్న అంగీలు వేసుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, నాకు ఇంత బోనస్ పడింది అంటే, ఇంత రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బోనస్ పడితే 26 కోట్లే అవుతుందా? 10,000 రెండు పంటలకు కలిపి 10,000 ఇవ్వాలనంటే ఎకరానికి ఎంత? ఎకరానికి ఎంత అవుతుంది? 5,000 అంటే ఒక్కో దఫా ఒక్కో పంటకు గాను 7,700 కోట్లు రైతు బంధు అవుతుంటే మీరు ఈరోజు బోనస్ గురించి చెప్తూ తప్పించుకుంటారు. పోనీ బోనస్ అన్న అందరికి ఇచ్చిరా? ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు రైతు పండగ అని మీరు చేస్తున్నారు కదా, అందుకే ప్రజలు ఏడికి పోయినా తరిమి కొడుతున్నారు. విజయోత్సవాలలో ప్రజాప్రతినిధులు పోతే తరిమి కొడుతున్నారు, కళాకారులు కూడా అంటే మీరు చేసిన తప్పులకు వాళ్ళు బలవుతున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి ఏ ఎమ్మెల్యే పోగలుగుతున్నాడు? ఏ మంత్రి పోగలుగుతున్నారు? గురుకులాల విషయంలో మహిళా మంత్రులయ్యుండి కూడా నీచంగా మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా కుట్ర జరిగిందనేసి. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అనడానికి విజాలదా? మీకు మీరే జబ్బలు జరుచుకునే విధంగా మా పాలన బాగుంది, మా పాలనలో అందరూ బాగున్నారు అనేసి మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా. విజయోత్సవాలు కాదు, ఒక్కొక్కరి గాథ వింటే మీకు అర్థమవుతుంది. అలా ఏమని మీరు విజయోత్సవాలు చేసుకుంటారు? పెన్షన్లు 4,000 ఇచ్చిరా? మహిళలకు 2,500 ఇచ్చిరా? చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇచ్చిరా? నిరుద్యోగ భృతి ఇచ్చిరా? ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగ భృతి కింద డిక్లరేషన్ చేసింది కదా ఆ రోజు యువత కింద. ఇవన్నీ చేసింది మీరు కాదు, అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళతో చేయించారు కదా. కనీసం అవన్న నిలబెట్టిరా? మీరు అక్కడున్న ప్రియాంక గాంధీకో, అక్కడున్న సోనియా గాంధీకో, అక్కడున్న రాహుల్ గాంధీకో అన్న పోనీ మీరు గౌరవం ఇచ్చారా? గౌరవం ఇచ్చుంటే ఇలా రైతు భరోసా ఇచ్చుండేవారు. అంటే ఖచ్చితంగా ఈరోజు మీ ఫ్లేరప్ చూస్తుంటే మీరు మీకు అనుగుణంగా ఉన్న ఛానళ్లతోటి ఈరోజు బోనసే బాగుంది, వాళ్ళు రైతు బంధు కంటే బోనసే అడుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు రైతు భరోసా పక్కన పెడితే రైతు బంధు ఎగనామం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైంది. పెట్టుబడి సాయం గురించి మాట్లాడకుండా మేము బోనస్ ఇస్తున్నామని మాట్లాడుతున్నారు చూడు. కానీ మీరు ఆ రోజు చెప్పలేదే, మేము రైతు భరోసాతో పాటుగా బోనస్ ఇస్తామని చెప్పారు కదా. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోకు విలువ లేదు, ఎంతసేపు పక్కోడు గురించి మాట్లాడుతున్నామే. మన తప్పులు మనం ఏంటని మనం ఎత్తి చూపుకుంటున్నామా? మన వైపు మనం ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామా? టోటల్గా మీరు చేసిన ఫ్లేరప్ ఏంటంటే బోనస్ అనేది హైలైట్ చేస్తున్నారు, బోనస్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదనడానికి మీరు చెప్తున్న మాటల్లోనే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది.